ఏం చేస్తున్నావు శృతి ఇప్పుడు? బాదం ఫిర్నీ. బాదం ఫిర్నీ ఏమేం కావాలి బాదం ఫిర్నీ చేయాలంటే? బాదం, షుగర్, కుంకుమ పువ్వు, కోవా, ఇలాచీ పౌడర్, బియ్యపిండి, పాలు. సో ఇవన్నీ కావాలన్నమాట. చాలు, మరి ఎలా చేయాలి? అమ్మ బాగా నేర్పారా? అమ్మ కంటే బాగా చేస్తావు ఇప్పుడు నువ్వు? షూర్. ఓకే. ఫస్ట్ బాదంని తీసుకొని ఒక 2 hours వాటర్లో నానబెట్టాలి. 2 గంటలు నానబెట్టాలా? వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత పీల్ చేయాలి దాన్ని. బాదంని పీల్ చేసి మళ్ళీ 1/2 hour or 1 hour మిల్క్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ రెండు కలిపి మిక్స్ చేయాలి గ్రైండర్లో. మిక్స్ చేస్తే ఇలా వస్తుంది పేస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ దీంట్లో ఒక 2 spoons బియ్యపిండి. బియ్యపిండా? యా. ఓకే. అంటే ఉండలు రావద్దు, అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే. సో దీన్ని ఏం చేయాలి? ఇది పక్క పెట్టేసుకోవాలి. అంటే చూడండి, చిన్నపిల్లల ఉగ్గులాగే కలుపుకోవాలన్నమాట, కొంచెం జారుడుగా, అంతేనా? అంతే. దీన్ని పక్కకు పెట్టాలి. చాలు, పక్కకు పెట్టేసాం. నెక్స్ట్ వాట్? ఒక బౌల్ తీసుకోవాలి. చాలా ప్రొఫెషనల్ కుక్ లాగా మాట్లాడుతున్నారు. ఒక బౌల్ తీసుకుని స్టవ్ వెలిగించి, అంతేనా? దీంట్లో 3 cups of milk. ఓకే, మంచి స్వచ్ఛమైన పాలు దొరికితే మరీ మంచిది. ఇంకా ఇది చాలా బాయిల్ అవ్వాలి. చాలా బాయిల్ అవ్వాలా? థిక్ అవ్వాలన్నమాట. థిక్ అవ్వాలన్నమాట. బాగా చాలా మరగాలంటే పెద్దది స్టవ్ అంటిద్దాం. ఓకే, ఇది మరుగుతూ ఉంటుంది. అంతలోపు మనం కొంచెం పాలల్లో చాలు, ఈ పాలలో అంటే 3 టేబుల్ స్పూన్ల పాలు తీసుకున్నాం అంతే. ఇందులో కొంచెం 5-6 రెక్కలు అంతే, చాలా కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసి కలపాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కుంకుమ పువ్వు కలుపుకొని పెట్టుకున్నాం కదా పాలలో, అది కూడా యాడ్ చేసి. ఓకే. నెక్స్ట్ వాట్? కోవానా? బయట దొరికే కోవానైనా ఇంట్లో చేస్తావా? బయట దీన్ని ఇలా మొత్తం స్మాష్ చేస్తూ వేయాలన్నమాట. చాలా బాగుంది. ఆల్మోస్ట్ స్వీట్ రెడీయా? దీంట్లో ఇంకా ఏం చేస్తావు? దీంట్లో ఇంకేం వేస్తావు? దాంట్లో గార్నిష్ కోసం ఈ బాదం పిస్తా జీడిపప్పు వేయడం. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. ఇదేంటి మళ్ళీ? ఇది ఇలాచీ పౌడరా? చాలా కొంచెం వేయాలి, 1/2 spoon చాలు. ఓకే, ఇలాచీ పౌడర్ వేసిందండి. జనరల్గా స్వీట్ అనగానే ఇలాచీ కంపల్సరీ కదండి, కదా? ఫ్లేవర్ ఇచ్చేది అదొక్కటే. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఓకే, కొంచెం చిక్కబడగానే ఫినిష్ అండి. ఇలాచీ పౌడర్ వేసేసి ఆఫ్ చేయడం స్టవ్, అంతేనా? ఆఫ్ చేయనా? బాదం ఫిర్నీ ఈజ్ రెడీ. బాదం ఫిర్నీ ఈజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చాలా, నా మీద ప్రేమతో ఉన్న పప్పులండి నా కేకు. మళ్ళీ డాక్టర్ గారు కూడా తినాలి కదా. బాప్రే, చాలా బాగుంది. శబాష్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంత డెలిషియస్, ఇంత టేస్టీ స్వీట్ తయారు చేయడం చాలా సింపుల్ అండి. సో బాదాం ఫిర్నీ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం వెంటనే నేర్చేసుకోండి ప్లీజ్. బాదాం ఫిర్నీ చేయడానికి కావలసిన పదార్థాలు: బాదాం పప్పు, పాలు, కోవా, చక్కెర, బియ్యం పిండి, కుంకుమ పువ్వు, ఇలాచీ పొడి, బాదాం, పిస్తా. బాదాం ఫిర్నీ తయారు చేసే విధానం: బాదాం పప్పును 1 గంట సేపు నీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసి పాలల్లో మరో గంట సేపు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన బాదం పప్పును మిక్సీ చేసి దాంట్లో బియ్యం పిండి వేసి బాగా కలపాలి. ఒక ప్యాన్లో 3 కప్పుల పాలు పోసి చిక్కబడే వరకు మరగబెట్టాలి.
ఒక బౌల్లో కొన్ని పాలు తీసుకుని కుంకుమ పువ్వు వేసి మరుగుతున్న పాలలో వేయాలి. ఇంకా చక్కెర యాడ్ చేసి బాదం పేస్ట్ని కూడా వేసి చిక్కబడే వరకు కలపాలి. తర్వాత చప్పటి కోవా, ఇలాచీ పొడి జల్లుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాదం, పిస్తా, జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే బాదం ఫిర్నీ రెడీ. మంట తగ్గించండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసుకోవాలి.